భారతంలో ఒక చక్కని కథ ఉంది. పాండవులు జూదంలో ఓడిపోయి వాళ్ళు అడవిదారి పట్టిన తర్వాత ఆ అడవిదారి పట్టే సమయంలో వాళ్ళు భిక్షాందేహి అంటూ వాళ్ళ ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏమిస్తే అది తినటం మొదలుపెట్టారు. అప్పుడు తల్లి కుంతిదేవి అంటుంది కదా, నాయనలారా మీరు తెచ్చుకుంది అందరూ కలిసి పంచుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు తెచ్చుకున్న దాంట్లో సగభావం భీముడికి పెట్టేయాలి. చూడండి, ఒక్కొక్కరు ఎంత రాజభోగం అనుభవించిన వాళ్ళు ఈ ముష్టి కోడి కోసం కూడా మరి పాకులాట. అంతే, ఆకలి అలాంటిది. అంటే సగభాగం ఎందుకు నువ్వు తమ్ముడు భీముడికి ఇస్తున్నావు అని అడిగితే, రేపు జరిగే మహాక్షేత్రంలో కురుక్షేత్రంలో భీముడితో చాలా పని ఉంటుంది మనకి. అతడు బలవంతుడిగా ఉండాలి, అంతేకాకుండా అతని గెదర్ని బాగా రోజు కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తుంది కుంతి. అలాగే మన దేశంలో కూడా చాలామంది అనుకుంటారు కదా, ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేకపోతే నార్త్ ఇండియన్స్ ఎవరు కూడా సరిగ్గా ట్యాక్సులు కట్టరు, ఏ చేయరు, కానీ వాళ్ళకి అన్ని గవర్నమెంట్ ఇచ్చేస్తుందని. అక్కడికి గుర్తుంచుకుని మిత్రులారా, ఎప్పుడైనా యుద్ధం వస్తే పోరాడే పటిమ ఎక్కువ మంది ఉండేది రాజస్థాన్, ఆ తర్వాత చండీగఢ్, పంజాబ్, ఇలాగా ఒక 3-4 స్టేట్లు, ఆ బోర్డర్ స్టేట్లే బాగా ఆర్మీలో రిక్రూట్మెంట్ అవుతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ మెడ్రాస్ రెజిమ్. ఇవన్నీ కూడా మనకి ఏ యొక్క నాయకుడికైనా సరే ఆయన ఆలోచించినప్పుడు భారతం ఏం చెప్తున్నది, రామాయణం ఏం చెప్తున్నది మనకి అని దానిలో సమాధానం కోసం వెతుక్కొని ఇక్కడ కూడా అలా చేస్తారు. మరి మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ ఆయన ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ ఉంటాడు. మీరు ఎలాగా చదవరు రామాయణ భారతాలు, కనీసం ఒక ఎవరైనా మంచి ఇదిని పెట్టుకొని మీరు సలహాలు తీసుకుంటే బాగుంటుందండి స్టాన్లీ గారు. ఓకేనా? సీ యూ, బాయ్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల TV9. బాయ్.